హలో, నేను డాక్టర్ విజయభారతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విజయ ఫర్టిలిటీ సెంటర్. ఈ పేషెంట్ పెళ్ళయి 6 years అయింది. అయితే స్కాన్ చేస్తే ఈమెకి బాగా థిక్ గర్భసంచి పొర అనేది ఉంది. సో అందుకోసమనే హిస్ట్రోస్కోపీ ప్లాన్ చేసాము. గర్భసంచి పొర అనేది థిక్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అందులో పాలిప్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేదా ఏమైనా హార్మోనల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పొర అనేది పెరిగిందా అనేది చూడడం కోసమని ఈ హిస్ట్రోస్కోపీ అనేది ప్లాన్ చేస్తాము. హిస్ట్రోస్కోపీ చేయడానికి ఏదైతే ఈ కెమెరా స్కోప్ అయితే యూజ్ చేస్తున్నామో ఇది చాలా సన్నగా ఉంటుంది. ఓన్లీ 3 mm డయామీటర్ మాత్రమే ఉంటుంది. ఇది అందువలననే దీంతో పెయిన్ కానీ అవన్నీ చాలా తక్కువ ఉండడం వలన ఆఫీస్ ప్రొసీజర్ లాగే చేసి పేషెంట్కి చాలా తక్కువ సెడేషన్ మత్తు ఇచ్చి చేసి మళ్ళీ కొన్ని గంటల్లోనే పేషెంట్ని అనేది డిశ్చార్జ్ చేస్తాము. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ హిస్ట్రోస్కోపీ ఎలా ప్రొసీజర్ చేస్తామనేది చూపిస్తాను. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వెజైనా ద్వారా, సర్విక్స్ ద్వారా ఏదైతే స్కోప్ మీకు చూపించానో దాంతో లోపల గర్భసంచి లోపల ఉన్న క్యావిటీలోకి వెళ్తున్నాము. ఇది సర్వైకల్ రీజియన్, ఇది అంటే గర్భసంచి ముఖద్వారము. చూసారు కదా, అక్కడ ఉండే గర్భసంచి ముఖద్వారం యొక్క గ్లాండ్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ క్యావిటీలోకి వెళ్ళిపోయాము. క్యావిటీలోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక లాటరల్ వాల్ వైపు చూపిస్తున్నాము, రైట్ సైడ్. రైట్ సైడ్ ఉన్నటువంటి యూట్రస్ యొక్క రైట్ లాటరల్ వాల్ చూస్తున్నాము. సో ఇది యూట్రైన్ క్యావిటీ, ఇది యూట్రైన్ క్యావిటీ ఫండస్ అది చూస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఆస్టి అంటారు, ఎక్కడైతే ట్యూబ్ అనేది యూట్రస్లోకి ఇన్సెట్ అవుతుంది అది ఓపెన్ ఉన్నట్టు కనిపిస్తున్నది, ఎందుకంటే దాని లోపల బబుల్స్ వెళ్తున్నాయి కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వైపు ఉన్నటువంటి ఆస్టే చూస్తున్నాం. కానీ ఇక్కడ పెద్ద పాలిప్ కనిపిస్తున్నది. చెప్పాను కదా మీకు, థిక్ ఎండోమెట్రియం ఉంటే ఒక్కొక్కసారి పాలిప్స్ అవన్నీ ఉన్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ఫండస్ ఆఫ్ ద గర్భసంచి యూట్రస్. సో ఇక్కడ చూసారు కదా, ఇది పాలిప్ ఉన్నది. నాకు స్కాన్లో కూడా 3D ఇమేజ్ చేసేటప్పుడు పాలిప్ అనేది కనిపించింది. సో ఇప్పుడు ఈ పాలిప్ని అనేది మనం రీసెక్ట్ చేసేస్తాము. చేసిన తర్వాత కొంత లోపల ఏదైతే క్యావిటీ ఉందో దానిలోంచి కొంచెం బయాప్సీ కూడా తీసుకుంటాము. ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఈజీగా చేసేయచ్చు. పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.